హాయ్ ఫ్రెండ్స్, నేను శివ. ఈరోజు మనం చర్చించబోయే సినిమా రాజ్ తరుణ్ కెరీర్లో ఒక మలుపు అని చెప్పవచ్చు. అవును, మనం మాట్లాడుతుంది భలే ఉన్నాడే సినిమా గురించి. ఈ సినిమా రాజ్ తరుణ్ మళ్ళీ హీరోగా నిలబెట్టగలిగిందా లేదా అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం. మొదటగా సినిమా కథ గురించి మాట్లాడుకుందాం. ఒక సాధారణ యువకుడు రాజ్ తరుణ్ తన తల్లితో కలిసి సంతోషంగా ఉంటాడు. అతడు అమ్మాయిలకు చీరలు కుట్టే వృత్తి చేస్తుంటాడు. అయితే అతని జీవితంలోకి ఒక మోడర్న్ ఆలోచన ఉన్న అమ్మాయి కృష్ణ మనీష ప్రవేశించడంతో కథ మరో మలుపైతే తీసుకుంటుంది. వీరిద్దరి మధ్య ప్రేమ గురించిన రాధ గతం గురించి వారి సంబంధాన్ని అయితే పరీక్షిస్తుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఈ సినిమాలో తన నటనతో మెప్పించాడు. ముఖ్యంగా ఎమోషన్ సీన్ లో ఆయన నటన చాలా బాగుంది. మనీష కూడా తన పాత్రకు న్యాయం చేసింది. ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు తగినట్లుగా నటించారు. మారుతి దర్శకుడుగా తన మార్క్ అయితే చూపించారు. కథను ఆసక్తికరంగా తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కామెడీయే ఈ సినిమాకు హైలైట్ అని చెప్పవచ్చు. సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్ పరంగా ఈ సినిమా చాలా బాగుంది. శేఖర్ చంద్ర సంగీతం సినిమాకు మరో ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇక భలే ఉన్నాడే సినిమా ఒక సరైన ఎంటర్టైనర్. రాజ్ తరుణ్ ఫ్యాన్స్ కు నిరాశ చెందే ఉండదు. కొత్తదనం ఏమీ లేకపోయినా సాధారణ కథను ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు విజయం సాధించాడు. ప్రేమ, విశ్వాసం, సమాజం అనే అంశాలపై ఈ సినిమా ఆలోచింపజేస్తుంది. మరి ఈ సినిమాను మీరు చూశారా? మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.